హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్. మన రాజమండ్రి అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మనం మంచి స్టూడెంట్స్ రిలేటెడ్ కంటెంట్ షేర్ చేస్తుంటాం. అండ్ దాంతోపాటే లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఆ వ్లాగ్స్ లేండి వ్లాగ్స్ కూడా చేస్తుంటాం. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. ఆల్రైట్, మనం ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఆల్రైట్ గైస్, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లైమేట్ డిప్రెషన్. లో చాలా మందికి ఈ వర్డ్ ఫస్ట్ టైం వినుంటామండి. అసలు డిప్రెషన్ అనే వర్డే ఫస్ట్ టైం చాలా మంది కోవిడ్ వచ్చిన తర్వాత వినేవాళ్ళు ఉన్నారు. మెంటల్ హెల్త్ అనే వర్డ్ చాలా మంది కోవిడ్ వచ్చిన తర్వాతే తెలుసుకున్నారండి. మెంటల్ హెల్త్ అనేది కూడా ఒక ఇష్యూ ఉంటుందా అన్న విషయం. సో మెంటల్ హెల్త్, క్లైమేట్ డిప్రెషన్ ఇవన్నీ ఎలా రిలేటెడ్, మైండ్ సెట్, మన థాట్స్ ఇవన్నీ ఎలా రిలేటెడో మనం ఈరోజు మాట్లాడుకుందాం. క్లైమేట్ డిప్రెషన్, అసలు ఈ క్లైమేట్ డిప్రెషన్ అంటే ఏంటి? బేసికల్లీ మనది చాలా బ్రైట్ కంట్రీ అండి. ఎప్పుడు చూసినా త్రూ అవుట్ ది ఇయర్ మనకి సన్లైట్ ఎప్పుడు ఉంటుంది. మనకి ఎప్పుడు అలాంటి ఇష్యూ రాదు. విటమిన్ డి భయంకరంగా ఉంటుంది. సూర్యారావు గారు పిచ్చెక్కించేస్తూ ఉంటారు ప్రతిరోజు. సో అంత బ్రైట్నెస్లో ఉండి మనం ఎప్పుడైతే ఈ పోల్స్ దగ్గరికి ఉన్న కంట్రీస్కి వస్తూ ఉంటామో మనకి ఆటోమేటిక్గా సన్లైట్ అనేది తగ్గిపోద్దండి. సో ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో తీసుకుంటే పొద్దున్న సన్ రైజ్ 8 o'clock అవుతుంది, సన్సెట్ 3:30, 4 o'clock ఈవినింగ్ అయిపోతుంది. 9, 10, 11, 12, 1, 2, 3, 4 మ్యాక్సిమం 7 to 8 hours మాత్రమే ఇక్కడ సూర్యుడు ఉంటాడండి. అందులో కూడా సూర్యుడు ఉంటాడా అంటే అబ్బాయి ఏం కనిపించడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు విషయం చూసుకోండి, బయట టెంపరేచర్ -1 ఉంది. సూర్యుడు వచ్చాడు, సూర్యారావు గారు వచ్చి పలకరించారు, హాయ్ బాయ్ అని చెప్పేసి, అమ్మా సన్నీగా ఉందరా బాబా అని ఇలా కూర్చుందాం అనుకోలేపు సూర్యుడు పోయాడు, ఆటోమేటిక్గా చలి స్టార్ట్ అయిపోయింది. సో ఏంట్రా బాబు మనోడు క్లైమేట్ గురించి చెప్తున్నాడు అంటే అక్కడికే వస్తున్నానండి. అదే కీ మన టాపిక్కి. సో ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి బ్రైట్ వెదర్కి అలవాటు పడిపోయామో సడన్గా ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే మనకు అసలు సూర్యుడు కనిపించకపోవడం వల్ల ఎంతసేపు ఇలా అన్యాచురల్ లైట్లు వేసుకొని ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఆటోమేటిక్గా డిప్రెషన్ లోపల క్రియేట్ అవుతుందండి. అది ల్యాక్ ఆఫ్ విటమిన్ డి కావచ్చు, అండ్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉండడం కావచ్చు. చాలామంది మాస్టర్స్ చేయడానికి, బ్యాచిలర్స్ చేయడానికి వచ్చిన పిల్లలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్ ఇంట్లోంచి మూవ్ అవుట్ అయ్యి ఉంటారు. అప్పుడు దాకా మనం చేయలేని పనులన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది. సో కొత్త ఎన్వైరన్మెంట్, కొత్త మైండ్ సెట్, కొత్త జనం, కొత్త ప్లేస్, దాంతో పాటు కొత్త మైండ్ సెట్తో పాటు మనం రెడీ అవ్వాలి. దాంతో పాటు కొత్త క్లైమేట్, ఇవన్నీ ఒక సైడ్ ఉంటే ఈ క్లైమేట్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అండి, ఇవన్నీ తట్టుకోలేక కనీసం బ్రైట్నెస్ బయట లేదు అంటే కనుక ఆ ఫీలింగ్ మన మైండ్ ఎలా తీసుకుంటుంది అంటే, బ్రైట్నెస్ బయట లేదు, బయట చుట్టుపక్కల బేసికలీ మన హ్యూమన్ మైండ్స్ చుట్టుపక్కల ఉన్నవి అబ్జర్వ్ చేసుకుంటుందండి. చుట్టుపక్కల అసలు లైటే లేదు, ఇంకేం అబ్జర్వ్ చేసుకుంటుంది? ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఇస్ డార్క్ ఆర్ క్లౌడీ. సో దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇంటర్నల్గా ఈ ఫీలింగ్స్ పెంచుకొని వీ స్టార్ట్ గెట్టింగ్ డిప్రెస్డ్. జనాలు డిప్రెషన్లోకి వెళ్తారండి. దాన్నే క్లైమేట్ డిప్రెషన్ అంటారు. అవి కంట్రీస్లో చాలా ఎక్కువ అండి, చాలా అంటే చాలా ఎక్కువ. సో చాలామందికి ఇది తెలుస్తుంది, ఇది క్లైమేట్ డిప్రెషన్ అని చెప్పేసి. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు కూడా. అదేంటది అలా ఎలా తెలియకుండా ఉంటుంది అంటే, బేసికలీ వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాతో పాటు ఎవరు లేరు, అవసరమా ఇక్కడ, మాస్టర్స్కి ఎందుకు వచ్చాను, ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, వంట వండుకోలేకపోతున్నాను, నేను చదవలేకపోతున్నాను, నాతో పాటు ఎవరు మాట్లాడట్లేదు, నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఇవి ఒకవేళ మీకు స్టూడెంట్స్, మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుంది అంటే అది క్లైమేట్ డిప్రెషన్కి సిమ్టమ్స్ అండి. దీంతో పాటే వేరే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, అరే నా లైఫ్లో అసలు బ్రైట్నెస్ లేనట్టు అనిపిస్తుంది, ఏంటి ఇంత డైలీ గ్లూమీగా ఉంటుంది, ఏంటి బెడ్ మీద నుంచి లెగాలనే అనిపించట్లేదు, పొద్దున్న నేను ఇంటి దగ్గర అయితే 5, 6 లేచిపోయేవాడిని, ఇప్పుడు అసలు లెగాలనే లేదు నాకు, ఏంటబ్బా ఎంత బద్ధకంగా ఉంటుంది రోజంతా, ఒక రోజు అయితే అసలు లెగాలనే అనిపించట్లేదు బెడ్లోంచి. ఇవి ఒకవేళ థాట్స్ ఉన్నాయంటే కనుక ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ క్లైమేట్ డిప్రెషన్ అండ్ యూ సీరియస్లీ నీడ్ హెల్ప్. సో మన స్టూడెంట్స్ చాలామంది ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ దీనివల్లే చాలా సఫర్ అవుతూ ఉంటారండి. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఎందుకు వచ్చిందో అది ఫెయిల్ అయిపోతుంది. సెకండ్, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయండి. మనం కాన్సన్ట్రేట్ చేయలేదు అన్నప్పుడు చదువు మీద ఆబ్వియస్గా మనం ఏం చేయలేం. మనం చదవలేనప్పుడు వీ కెనాట్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు గ్రేడ్స్ పోతాయి, గ్రేడ్స్ పోయినప్పుడు మన మాస్టర్స్ మనకి యూజ్ ఉండదు. అదొకటి. అండ్ దెన్
నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని చాలామంది అనుకుంటారు. సో, ఈ లోన్లీగా ఫీల్ అవ్వడం అనేది ఎంతమంది అనుకుంటున్నారో దీని తర్వాత ఏమవుతదంటే, ఐ నీడ్ సమ్‌వన్ టు స్పీక్ విత్. నాకెవరో ఒకళ్ళు కావాలి నేను మాట్లాడడానికి. నా పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. తల్లిదండ్రులు ఉన్నారు. ఓకే. ఫోన్‌లో మాట్లాడతాను వెల్ అండ్ గుడ్. నా పక్కన ఎవరు లేరు గదా! సో, దీనివల్ల క్రియేట్ అయ్యేదే అన్నెసెసరీ రిలేషన్‌షిప్స్. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ అరైవ్ టు ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్. సో, మీరు చేయాల్సింది ఏంటి? ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. నంబర్ 1, ఏ కంట్రీకి వెళ్తున్నారో అక్కడ టోపోగ్రఫీ ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి రీసెర్చ్ చేయండి. అక్కడ ఆల్ ఇయర్ రౌండ్ వెదర్ ఎలా ఉంటది? క్లౌడీగా ఎన్ని డేస్ ఉంటాయి? సన్నీగా ఎన్ని డేస్ ఉంటాయి? సన్‌రైజ్ అండ్ ఎప్పుడు? సన్‌సెట్ ఎప్పుడు? యావరేజ్ వెదర్ ఎలా ఉంటది? యావరేజ్ టెంపరేచర్ ఎలా ఉంటది? దాని మీద రీసెర్చ్ చేయండి. నెంబర్ 2, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఎక్కడికి ట్రావెల్ చేయలేదు, మీ ఇల్లు దాటి ఎక్కడికి ట్రావెల్ చేయలేదు అంటే, మీరు ఒకవేళ ఇలాంటి కోల్డ్ ప్లేసెస్‌కి వస్తున్నప్పుడు, ఇండియాలో ఉన్న ఫ్రీజింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, విపరీతమైన చలి, హిల్లీ ఏరియాస్ ఏవైనా ఉంటే, అక్కడికి వెళ్ళి ఒక వారం, 10 రోజులు మీ అంతట మీరే ఉండండి. ఒక్కళ్ళే. ఎందుకంటే ఇక్కడికొచ్చినప్పుడు కొత్త ప్లేస్‌కి ఒక్కళ్ళే వస్తున్నారు కదా! సో, అక్కడికి వెళ్ళి ఒక వారం, 10 రోజులు ఉండి, మీ మైండ్ సెట్ ఎలా బిహేవ్ చేస్తదో ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ థర్డ్ థింగ్, ఇలా ఆలోచించిన తర్వాత మీరు వెళ్ళి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. పేరెంట్స్‌తో డిస్కస్ చేయాలి. ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయాలి. నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి. నాకు ఇలా అనిపించింది. నేను వెకేషన్‌కి వెళ్ళినప్పుడు. అక్కడ క్లైమేట్ వలన ఇలా అనుకున్నా. నేను చాలా మందితో మాట్లాడలేదు కాబట్టి నాకు ఇలా ఉంది అని చెప్పి మీరు డిస్కస్ చేయాలి. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ ఫీల్ ఎవరన్నా ప్రొఫెషనల్ సజెషన్ తీసుకుంటే బావుంటదంటే ప్రొఫెషనల్స్‌తో కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడాలండి. అండ్ నెంబర్ 4, మీరిక్కడికి ట్రావెల్ చేసే ముందర మీ మెడిసిన్స్ మీరు ఖచ్చితంగా క్యారీ చెయ్యాలి. మీకు బేసిక్ మెడికేషన్ ఏదైతే మీరు ఇండియాలో యూజ్ చేస్తారో ఆ బేసిక్ మెడికేషన్‌తో పాటు స్పెషల్ మెడికేషన్ ఒకవేళ మీరేమైనా వాడుతున్నట్లయితే ఆ మెడికేషన్ మొత్తం మీరు క్యారీ చెయ్యాలి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్, మీరు వచ్చి రాగానే కాదు. మీరు ఇంటి దగ్గర నుంచి అలవాటు చేసుకొని రావాల్సింది ఏంటంటే నెట్వర్కింగ్. తెలిసినోళ్ళతోనూ మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. తెలియనోళ్ళతోనూ మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. సో, నేను ఈ రూమ్‌లోనే ఉంటా, నేను వీళ్ళతోనే మాట్లాడతా, నేను వేరే వాళ్ళతో మాట్లాడలేను, నేను అడ్జస్ట్ అవ్వలేను, నాకు మాట్లాడడం రాదు అంటే అవ్వదు, కుదరదు. మీకు ఒకవేళ ఈ అలవాటు లేదు అంటే ఇంటి దగ్గరే అలవాటు చేసుకోండి. మీరు ఎంత అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయితే అదే మనకు కావాల్సింది. ఆ అన్‌కంఫర్టబుల్‌లో కూడా మనం ప్రెషర్ పెట్టుకొని మనల్ని మనం పుష్ చేసుకొని బయటకొస్తేనే కంఫర్ట్ జోన్ నుంచి మనం సక్సెస్ అవ్వగలమండి. వీటిల నుంచి మనం బయటపడగలం. లేదంటే మనం చాలా, చాలా, చాలా సఫర్ అవ్వాలి. పేరెంట్స్, ప్లీజ్, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ అబ్బాయిని, అమ్మాయిని ఒకవేళ మీరు ఇక్కడ పంపించే ప్లాన్‌లో ఉంటే యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ కంట్రీస్ ఇలాగే ఉంటాయండి. కెనడా అయితే ఇంకా దారుణంగా ఉంటది. సో, ఒకవేళ మీ అబ్బాయిని గాని, అమ్మాయిని గాని పంపిస్తున్నాం అనుకుంటే గనక వాళ్ళతో ఇదంతా డిస్కస్ చెయ్యండి. మీరు కూడా రీసెర్చ్ చేయండి. అరే! వాడేదో జేసుకుంటున్నాడు, తనేదో చేసుకుంటుందిలే, పోన్లే చేసుకుని ఆళ్ళు చూసుకుంటున్నారు మనకు అర్థం కాదు అంటే కుదరదండి. మన ఫ్యామిలీ అన్నప్పుడు అన్నీ డిస్కస్ చేసుకోవాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత రీసెర్చ్ చేసి వచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ క్లైమేట్ డిప్రెషన్ వస్తే మనం ఏం చేయాలి? ఇక్కడ ఒకవేళ ఎస్పెషల్లీ యూకే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వెల్ బీయింగ్ సెషన్స్ ఉంటాయండి. ప్రతి యూనివర్సిటీలో, ప్రతి ఆఫీస్‌లో వెల్ బీయింగ్ టీమ్ అనేది ఒకటుంటది. ఆ టీమ్‌తో మీరు కాంటాక్ట్ అయితే గనక వన్ ఆన్ వన్ సెషన్స్ ఉంటాయి. ఒక పర్సన్ ఉంటాడు, మీరుంటారు. మీ మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ జరుగుద్ది. మూడో వ్యక్తికి ఇది తెలీదు. ప్రైవేట్ కాన్వర్జేషన్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. ఖచ్చితంగా మీ వెల్ బీయింగ్ టీమ్‌తో మాట్లాడండి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీ మేనేజర్‌తో మీకు మంచి గుడ్ రిలేషన్‌షిప్ ఉంటే గనక మీరు ఖచ్చితంగా మేనేజర్‌కి ఈ విషయం చెప్పాలి. ఒకవేళ రిలేషన్‌షిప్ మంచిగా లేకపోయినా సరే మీ మేనేజర్‌కి గాని, మీ కలీగ్స్‌కి గాని ఈ విషయం తెలియజేయాలి. దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. నాకిలా అనిపిస్తుంది. నన్నేం చేయమంటారు? కెన్ యూ సజెస్ట్ మీ సంథింగ్? ఒకవేళ స్టూడెంట్స్ అయితే గనక మీ లెక్చరర్స్‌తో మాట్లాడండి. నెంబర్ 3, ఎన్‌హెచ్‌ఎస్ సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ వెల్ బీయింగ్ కోసం. ఆ వెల్ బీయింగ్ సెషన్స్ తీసుకోండి. నెంబర్ 4, ఒకవేళ మీకు నిజంగానే ఇంకేం చేసినా సరే నేను ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా నా పేరెంట్స్‌ని చూడాలనిపిస్తుంది అంటే గనక ఎమర్జెన్సీ లీవ్స్ వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి. ఒక వారం రోజులు లీవ్ పెట్టుకొని ఇంటికెళ్ళి తల్లిదండ్రులని కలిసి రండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇంటి నుంచి ట్రావెల్ చేయడం ఈజీ కాదు. అది నేను అర్థం చేసుకోగలను. బట్ యెస్, ఎండ్ ఆఫ్ ద డే మనకన్నీ తెలుసుకొని ఇక్కడికొస్తే
మన లైఫ్ ఈజీగా ఉంటది అనేది ఈరోజు నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్ అండి. సో ఆల్రైట్, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇక్కడి దాకా వీడియో చూసినట్లయితే నా ఇన్ఫర్మేషన్ కొద్దో గొప్ప మీకు యూస్‌ఫుల్ అవుతదని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్‌గా ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి మంచి కంటెంట్ ఎంతో షేర్ చేస్తూ ఉంటాం. అండ్ ఎవరైనా యూకే వస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేసేయండి. ఆల్రైట్ దెన్. మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంటిల్ దెన్ ఐల్ సీ యూ గైస్ లేటర్. యూ టేక్ కేర్. బాయ్.